జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలంలోని కట్టె మీద గిరిజన కాలనీ వాసుల సమస్యలపై ముత్తుకూరు మండల ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం నేడు కూటమి ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలోని గిరిజనులకు కనీసం అవసరమైన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అర్హత కలిగిన వారికి పెన్షన్లు అందజేయాలని, ఏదైనా సమస్యలుంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని, కావున అధికారులు మేజర్ పంచాయతీ ముత్తుకూరు నందు గిరిజన కాలనీలో కాలువల నిర్మాణం, త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కృష్ణపట్నం పోర్టు వారి ద్వారా పనులు త్వరగా జరిగేట్టు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రహీం, అశోక్, శ్రీహరి, గిరిజన కాలనీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు మేము పార్టీ పరంగా తీసుకొని మీ కాలనీకి సంబంధించి మీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే మీరు నేరుగా మండల కార్యాలయంకి పోయి ఇంటిమేషన్ ఇచ్చుకొని మీ పనులు మీరే చేయించుకోండి. కార్యక్రమాలు మేము వస్తాము. రమ్మంగా దేని పోవడం వల్ల నేను అదే రండి మనం ముందు ముందు వరకు అప్లై చేసాము. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి వైపులో నడుస్తున్నటువంటి మండలం. అయితే ఈ మండలంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గిరిజనుల యొక్క కాలనీలను సందర్శించడం కానీ, వాళ్ళకి కనీస వసతులు కల్పించడం కానీ, వాళ్ళకి పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఆధార్ కానీ, వాళ్ళ స్థితులు గతులు కానీ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. నేడు కూటమిలో భాగంగా గిరిజనుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో మేము సైతం అంటూ ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఏదైతే ముత్తుకూరు మండలంలో ముత్తుకూరు పంచాయతీ పరిధిలో కట్ట కింద గిరిజన కాలనీ, వాళ్ళకి సైడ్ కాలువలు లేవు. కాలువలు లేకపోవడం వల్ల మురుగు నీరంతా కూడా అక్కడ చేరిపోయి దోమలు వచ్చి వర్షం వచ్చినప్పుడు మోకోలతో నీళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నాయి, అంటురోగాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేమంతా కూడా వచ్చి మన ఎంపీడీఓ మేడం గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. వాళ్ళకి గిరిజనులకి ఆ యొక్క సైడ్ కాలువలు నిర్మాణం చేయాలని, అదేవిధంగా తాగునీటి విషయంలో 2 కోట్ల కూడా తాగునీళ్ళు అందించాలని చెప్పాం. వారు స్పందించారు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి ఆ కాలువ విషయం కానీ, ఆ తాగునీరు కానీ అందిస్తామని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి వయసుల తేడాల కారణంగా పెన్షన్ కూడా అర్హత లేకుండా ఉంది. వయసు ఉన్నా కానీ ఆధార్లో గతంలో జరిగిన తప్పిదాల వలన వాళ్ళకి పెన్షన్ రాకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా మేము ఈరోజు చర్చించాం. అదేవిధంగా గిరిజనులకు ఎప్పుడు కూడా అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మేమంతా కూడా వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునే విధంగా మేమంతా కూడా వాళ్ళల్లో కూడా కొంతమందిని నాయకత్వం వహించే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. మండల స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా సరే మండల కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకునే విధంగా, వాళ్ళకి ఏదన్నా అక్కడ జరగని పక్షంలో మేము అండగా నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద గిరిజనుల కోసం పనిచేస్తుంది. వాళ్ళని అన్ని విధాల సమాజంలో గౌరవంగా నడిచే విధంగా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు.